తిరుపతిలో సంతకం పెట్టావా? నీ అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి, నీ అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. నా చిన్నతనంలో కొండలో అడవే లేదు. నిజానికి నా చిన్నతనంలో అప్పుడు ఫోటోలు ఇవి లేని కారణంగా కొండ మొత్తం అంతా కూడా బోడిగుండులాగా ఉండేది. ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు, ఏదో గుడిలో ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు, ఏదో గుడిలో 1500 సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తలనీలాలిచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది? తిరుపతి వెంకన్న స్వామిని మొక్కేతందుకు పోయిండమ్మా. పొద్దుగల ఏజీలు వారకు ముందుకే దొరగారు పంచగట్టుకొని బయలుదేరిండు. పోయేది పవిత్రమైన గుళ్ళెకు. అందరు భక్తులు చెప్పులు ఇడిచిపోతే ఈ మొనగాడు చెప్పులు వేసుకొని పోతాడు. ఆఖరికి అందరు తీసే వరకల్లా ఇడిచిండిగో గుడి దగ్గర. ఈయననే వెంకన్న స్వామికి ఎన్నడు అక్కెరకురాని మనిషి అంటే ఈ లోటాస్ పటేల్ వెనుక 10-20 మంది మంద. వివిఐపిని నేను దర్శనం చేసుకోవాలని ఈ దొరవారు దరఖాస్తు పెట్టుకుంటే టీటీడీలు సంతకం పెట్టక ముందుకే అయ్యగారు స్వామివారి సేవకు బయలుదేరిండు. ఇదే ముక్కునాలకు రాసిన ఒడవని తప్పంటే జగనాలు ఇంటుండే మనుషులు చూడుండ్రి వెంకన్న స్వామి గుడిలో ఎట్లా హల్చల్ చేస్తున్నారో. What kind of country are we living in? That a person visiting the temple needs to disclose his religion before he is permitted to enter the temple. What kind of secularism is this? What kind of a secular country are we living in? ఇది ఎక్కడ హిందుత్వం అండి? ఇది ఎక్కడ హిందూయిజం అండి?